ఓ నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఈరోజు మనతో రవి గారు ఉన్నారు. ఆ, రవి సిలివేరు, సో ఆయన పేరు. ఆ, సో ఆయన కొన్ని ప్రశ్నలతో ముందుకు వచ్చారు. ఆయన అడిగి తెలుసుకుందాం వాటి ఏంటో. అలానే రవి గారు నమస్కారం, వెల్కమ్ టు ది షో. నమస్కారం సార్. సో మీకు ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయాలన్నీ యూట్యూబ్లో ఉంటాయి, మీకు అభ్యంతరం లేదు కదా? లేదు సార్. ఓకే. ఇప్పుడు మీ టైం ఎంత అయింది మీ దగ్గర? 7:35 సార్. 10:35, మా దగ్గర 10:05. ఓకే, మీరు మొదలు పెట్టచ్చండి. ఓకే సార్. సో ఆమ్, మామూలుగా యాక్చువల్ ఇప్పుడు ఎవరైనా ఏదన్నా కొత్తగా కనుక్కున్నారనుకోండి సార్. ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక విమానం కనుక్కున్నా, లేదంటే ఉమ్, ఆ, ఏదైనా కొత్తది కనుక్కుంటే మన ఉమ్, వాళ్ళు ఏమంటున్నారంటే ఇండియన్స్ ఈ మధ్య లేదు, అన్ని వేదాల్లోనే ఉన్నాయి. ఆ, సో ఇదంతా ఏం కొత్తగా కనుక్కుండేది కాదని చెప్పి చెప్తా ఉన్నారు. ఓకే. కానీ ఉమ్, ఆ, అంటే ఏదో కొన్ని మనకు తెలిసిన మంత్రాలు, ఒకటి రెండు మంత్రాలు ఏవో తెలిసింటే అందులో చూస్తే ఆమ్, అన్ని కూడా దేవుని గుణగణాలు అవి స్తోత్రం చేసేవి తప్పితే, అంటే దేవుడు సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు, లేకపోతే ఆ, నో పూర్ణ జ్ఞానుడు, ఇట్లాంటివి అవి చెప్పేవి తప్పితే ఆ, ఇట్లా ఏంటి కొత్తది ప్రపంచంలో కొత్తది ఏమొస్తుందని చెప్పేసి ఎక్కడ ఏం లేదు కదా సార్. ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు కూడా అది ఎక్కడి నుంచి ద్వేషాలు నిజంగానే ఎక్కడ ఉంది అని చెప్పేసి ఎవరు చెప్పట్లేదు. సో ఏంటి నిజంగానే వేదాలలో అన్నీ ఉన్నాయా, అంటే ఈ టెక్నాలజీస్ అన్నీ ఉన్నాయా ఉంటే ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పగలరా మీరు? అది క్వశ్చన్. ఓకే. ఇప్పుడు మనకి వచ్చిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఏది టెక్నాలజీ బయటకు వచ్చినా మనోళ్ళు వేదాల్లో ముందరే ఉన్నాయి మీకు ముందరే. అని అని చెప్పేసి కొట్టి పారేస్తున్నారని కదా బాధాకరమైన విషయం. అవును సార్. నిజమే, అలా చెప్పటం, డైరెక్ట్గా అలా చెప్పటం తప్పు అవుతుంది. వాళ్ళ దగ్గర ఒక ఒక ఎవిడెన్స్ ఉంటే కానీ చెప్పకూడదు అలా. సో కరెక్ట్. ఏ విషయం వచ్చినా మా మా వేదాల్లో ఉంది ముందరే అని చెప్పేస్తున్నారు. అంటే అంటే ఏంటంటే అది గొప్పది కాదు అని చెప్పడం అన్నది చాలా పొరపాటు. ఇప్పుడు ఏదైనా టెక్నాలజీ బయటకు వచ్చింది, విమానం అన్నారు మీరు ఇందాక. సో ఆ విమానము అన్నది చాలా గొప్ప విషయం కదా. ఉమ్, చాలా ఆ టెక్నాలజీని కనిపెట్టడము, దాంతో ఫ్లై అవ్వటము. ఇప్పుడు మనం అందరం కూడా దేశ విదేశాలకి విమానాల్లో చక్కగా వెళ్ళొస్తున్నాము. ఎంత సుఖకరంగా వెళ్ళొస్తున్నాము. దానిలో మనకి ఇప్పుడు ఇదివరకు ఎయిర్ హోస్టెస్ అనేవాళ్ళు, ఇప్పుడు ఎయిర్ అసిస్టెంట్స్ ఏదో అంటున్నారు, ఫ్లైట్ అటెండెంట్ అనేదో అంటున్నారు. సో పేర్లు మార్చినంత మాత్రం డ్యూటీలు మారవు కదా. సో అవే డ్యూటీలు చేస్తున్నారు. వాళ్ళు సర్వ్ చేయాల్సిన ఫుడ్ కానీ లేదా వాటర్ కానీ ఏదైనా సర్వ్ చేస్తూనే ఉన్నారు, ఏదైనా హెల్ప్ కావాలంటే చేస్తూనే ఉన్నారు. ఆ, ఎవరన్నా పేషెంట్ ఎవరన్నా ఇబ్బంది పడుతుంటే కూడా వాళ్ళకి మెడికల్ అసిస్టెన్స్, లైక్ ఎనీ సపోర్ట్ మెడిసిన్స్ కానీ అవి కానీ సప్లై చేయడానికి, తర్వాత కుర్చీ బాగాలేకపోతే కుర్చీ మార్చడానికి, ఇలాంటివన్నీ వాళ్ళు చేస్తున్నారు చక్కగా. అనౌన్స్మెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఎగరబోతున్నాము, ఇప్పుడు దిగబోతున్నాము, ఇటువంటివన్నీ చేస్తున్నారు. అంటే పేరు మార్చింది అంతే. ఎయిర్ హోస్టెస్ నుంచి ఫ్లైట్ అటెండెంట్ అన్నారు, కానీ సేమ్ డ్యూటీస్ ఆర్ సేమ్. సో ఇప్పుడు విమానం గురించి మాట్లాడదాం. విమానం అనేది వేదంలో ఉందా లేదా అనేది ఒక ప్రశ్న. ఇప్పుడు విమానం అనేది వేదంలో మా మా దగ్గర అన్నీ ఉన్నాయి అంటున్నాం మనం, అవునా? సో మన దగ్గర అన్నీ ఉంటున్నాయి అన్నప్పుడు అవి ఉంటున్నవి మరి ఉంటే ఒకసారి మంత్రం చెప్పండి అంటారు. ఇప్పుడు నేను మంత్రం చెప్పేస్తాను, నేను మంత్రం చెప్తే మరి అర్థం చేసుకోవాలి కదా మరి. సో కరెక్ట్. అర్థం చేసుకుందుకు ఎదుటి వాళ్ళకు కూడా భాష రావాలి కదా మరి. సో భాష రాకపోతే మేము చెప్పిందే వేదం అవుతుంది. కాబట్టి కరెక్ట్. అయినా సరే మీ మీ యొక్క యూనో ఉత్సాహానికి నేను ఒక మంత్రం అయితే చెప్తాను. ఓం సూత్రమాణం పృథివీం ద్యామనేహసం సుశర్మాణమదితిం సుప్రణీతిం దైవీం నావం స్వరిత్రామనాగస మస్రవంతి మారుహేమా స్వస్తయే. ఈ మంత్రంలో దైవీం నావం అని వచ్చింది. దైవీం నావం స్వరిత్ర అని వచ్చింది. సో దైవీం నావం అంటే, దైవీం అంటే మీకు కొంత ఇది అర్థమవుతుంది, తెలుగు వచ్చు కాబట్టి, దేవతలకు సంబంధించింది అని, దివ్యమైంది అని. నావ, నావ అని కూడా మీకు అర్థమవుతుంది. నావ అంటే పడవ అని అర్థం. పడవలాగా. సో ఇందులో ఈ మంత్రంలో ఏముంటుందంటే, ఈ పడవ వేసుకొని భూమి, ఆకాశము, నీటిలో ప్రయాణం చేయగల ఒక వాహనాన్ని నిర్మించండి అని. సో ఇప్పుడు ఈ మంత్రము, దీనిలో ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. అయితే సుఖకారంగా ఉండాలి అది, ఇది ఇలా ఉండాలి, అది అలా ఉండాలి అని కూడా దానిలో వర్ణన ఉంది.
సో మారు హేమ స్వస్థయే. సో దీనిలో ఒక రకమైన వాయువు ఉపయోగించి కూడా చేయాలి అని చెప్తున్నాను. సో ఉమ్, ఇవన్నీ కూడా ఈ మంత్రం ఒక మంత్రం ఇది. సో ఇది ఉమ్, బీజ రూపంలో ఉంటుంది. బీజ రూపం అంటే ఏమిటి? బీజము అంటే మనకి విత్తనము అని తెలుసు. ఉమ్. విత్తనాన్ని ఏం చేస్తారు చెప్పండి? మీకు ఒక విత్తనం ఇస్తే దాని నుంచి ఏమొస్తుంది మనకి? భూమిలో నాటు పెడతాము, సో అందులో నుంచి చాలా వస్తాయి. అది భూమిలో నాటితే అది మెల్లగా చెట్టు అవుతుంది. చెట్టు అయ్యి దానికి నీళ్లు పోయాలి, ఎండ తగిలేటట్టు చూడాలి, ఏవి తినకుండా చూడాలి, మిగతా జంతువులు వచ్చేసి దాన్ని ప్రొటెక్ట్ ఉమ్, చేసి అది పెరిగి పెద్దగా అప్పుడు ఫలాలు ఇస్తుంది. ఓకే. అలానే మంత్రంలో కూడా నిగూఢార్థం ఉంటుందంటారు. సో బీజ రూపంలో అందులో ఉంటుంది. ఆ బీజ ఉమ్, రూపంలో ఉంటుంది. ఆ బీజ రూపాన్ని మనము దాన్ని పెంచి పోషించాలన్నమాట. అంటే మనం ఆలోచించి, మంత్రము అంటే ఆలోచన కదండి. ఉమ్, మంత్రాంగము అని తెలుసు కదా మీకు. ఉమ్, మంత్రాంగం మంత్రి అంటాం. అంటే ఆలోచన అవును. చేసేవాడు అని అర్థం అనమాట. సో ఉమ్, ఆలోచన అంటే మంత్రం. సో ఇచ్చిన దాన్ని మీరు ఫస్ట్ అర్థం చేసుకొని, అర్థాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఆ విధంగానే అర్థం చేసుకొని దాన్ని పెంచి పోషించాలి. ఉమ్, అప్పుడే దాని యొక్క అర్థం వస్తుంది. ఇప్పుడు ఉమ్, ఈ ఎగ్జాంపుల్ నేను చాలాసార్లు చెప్పాను. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఎందుకంటే ఇది బాగా అర్థం అవుతుంది మీ అందరికీ. ఇప్పుడు ఉమ్, రాకెట్ ఉందండి. రాకెట్ ఎప్పుడు కనిపెట్టారు అని మనం ఒకసారి అర్థం చేసుకుంటే, మనకి 1945 50లో కనిపెట్టారు అని అంటుంటారు వీళ్ళు. అంతకుముందు ఉమ్, మన దగ్గర భారతదేశంలో వాడారు అన్న విషయం పక్కన పెడేస్తే, ఇక్కడ ఈ రాకెట్ మీరు నాసా వెబ్సైట్కి వెళ్ళి చూడండి. రాకెట్ ఎలా పనిచేస్తుంది అంటే న్యూటన్స్ థర్డ్ లా ప్రకారం పనిచేస్తుందని రాస్తాడు. ఉమ్. న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఈ ప్రిన్సిపల్తో మేము దీన్ని కన్స్ట్రక్ట్ చేశాము అన్నారు. రైట్. ఇప్పుడు న్యూటన్ ఎప్పుడు ఇచ్చాడు ఇది? న్యూటన్ వందల సంవత్సరాల క్రితం ఇచ్చాడు. ఉమ్, ఇచ్చినప్పుడు న్యూటన్ ఎందుకు కనిపెట్టలేదు రాకెట్? ఉమ్. న్యూటన్ తర్వాత వచ్చిన వ్యక్తి ఎవడన్నా ఉంటే వాడు ఆ దాన్ని బేస్ చదువుకున్నాడు కదా. చేసుకుని అనుకుంటా. ఉమ్, బేస్ చేసుకొని రాకెట్ కనిపెట్టచ్చుగా మరి. రైట్, రైట్. ఉమ్, కనిపెట్టలేదు వాళ్ళు కూడా. అంటే ఉమ్, ఎవరికి ఏది అవసరం అవుతుందో అది తీసుకొని కనిపెడతారు. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ వరల్డ్ వార్లో విమానాలు ఉపయోగించారు. ఉమ్, ఉమ్, దానిలో కూడా న్యూటన్స్ థర్డ్ లా ఉపయోగించారు. ఉమ్. సో కానీ రాకెట్కి స్పెషల్గా నాసా వాళ్ళు పెట్టారు కాబట్టి వాళ్ళ వెబ్సైట్లో మీకు చెప్తున్నా. సో అదేలే. మీ అందరికీ నాసా అంటే ఒక గురి ఉంటుంది. నాసా వాడు ఏదైనా చెప్తే అది సత్యం అనుకుంటూ ఉంటాం. ఇవన్నీ ఉంటాయన్నమాట. సో అందుకని ఆ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. సో అదే. ఇప్పుడు న్యూటన్స్ థర్డ్ లా న్యూటన్ కనిపెట్టి న్యూటన్ ఎందుకు రాకెట్ కనిపెట్టలేదు? ఈ ఉమ్, ప్రశ్నకు మన ఉమ్, సమాధానం కావాలి. ఉమ్, అప్పుడు మీరేమంటారు? మీరు ఏదో ఆలోచిస్తారు. ఆలోచించి చెప్పండి ఒక సమాధానం. మీకు తోచిన సమాధానం చెప్పండి. ఇప్పుడు న్యూటన్ థర్డ్ లా ఇచ్చాడు, ఆయనే ఇచ్చాడు. ఇచ్చిన ఆయన ఉమ్, రాకెట్ ఎందుకు కనిపెట్టలేదు? ఉమ్. అంటే ఆయన అప్లికేషన్స్ దాని మీద డెవలప్ చేయాలని ఐడియా రాలేదేమో అసలు. అంటే ఆ లా మీద ఆ, వేరే ఇంకా చెయ్యొచ్చు అని చెప్పేసి ఆయనకు మరి ఐడియా ఎందుకు ఇచ్చాడు? రాలేదు. ఎందుకు ఇచ్చాడు? ఊరికేనా? ఓహో, అంటే ఊరికే. అంతకుముందు ఉన్న ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ గా ఇది కనిపెట్టిండొచ్చు ఈ సూత్రాన్ని. పోనీ ఆ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఎట్లా మూవ్ అవుతున్నాయి, వస్తువులు ఎలా మూవ్ అవుతున్నాయి, దీని గురించి ఆ, దాని గురించి ఏమైనా కనుక్కొని ఉంటాడేమో. మనకు ఆయన ఎలా ఆలోచించాడో మనకు తెలియదు అది కదా. తెలియదు మనకి. ఇది బాగా చెప్పారండి రవి గారు. మీరు చాలా ఫ్రాంక్గా చెప్తున్నారు. మనకి నిజంగా తెలియవు అవి. అవును. ఆయన యాపిల్ ఏదో పైనుంచి కింద పడింది. వెంటనే ఆయన లేచి ఆయనకి ఏవో ఆలోచనలు వచ్చినాయి. ఏవో దబదబా ఉమ్, చెప్పేశాడు కొన్ని. సో అవన్నీ ఉమ్, చక్కగా నీట్గా లా రూపంలో తయారు చేశారు. ఆయన చెప్పింది ఒక విధంగా చెప్పాడు. దాన్ని వీళ్ళందరూ కలిసి ఒక లా రూపంలో తీసుకొచ్చి పెట్టారు. రైట్. అయితే ఇప్పుడు న్యూటన్స్ థర్డ్ లా ఆయన చెప్పి ఆయనైతే కనుక్కోలేదు రాకెట్ విషయం. రైట్. ఉమ్. సరే ఆయన మరి ఇప్పుడు ఈ లా గురించి మనం కాస్త ఆలోచిస్తే ఆ తర్వాత వచ్చి ఇప్పుడు న్యూటన్ 1600 సంవత్సరంలో 1700లో మనం అంటాం కదా. సో ఆ టైంలో ఉన్నవాడు అక్కడి నుంచి రాకెట్ రావడానికి 200 300 సంవత్సరాలు పట్టింది. అవును. ఈ లోపల ఉన్న వాళ్ళంతా ఈ లాను ఉపయోగించవచ్చు కదా, ఉపయోగించి రాకెట్ ఎందుకు కనుక్కోలేదు? ఇది మనకు ఉమ్, ఒక సమస్య వస్తుంది. మేము అవును. యూరోపియన్స్ ఇంత డెవలప్ అయ్యాము, అది డెవలప్ అయ్యాము అన్న వాళ్ళు రాకెట్ ఎందుకు కనిపెట్టలేదు? ఉమ్, ఇప్పుడు మన వాళ్ళు ఇప్పుడు మనకి మీకు తెలిసినంతలో మన ఇండియాలో యుద్ధం చేసే వాళ్ళంతా బాణాలతో యుద్ధం చేశారని మీకు తెలుసు కదా.
అవును. మరి బాణాలకి ఇప్పుడు ఒక తాడుకి అది కట్టి ఆ బాణం ధనుస్సులో ఎక్కువ పెట్టి లాగి వదిలితే వెళ్ళిపోయింది కదా. అవును. ఇది న్యూటన్స్ థర్డ్ లానే. హ్మ్. యాక్షన్ ఏమో ఇట్లా లాగాము. సో అది దానికి హ్మ్. ఎలాస్టిసిటీ వచ్చింది, వచ్చి వదలంగానే అది రియాక్షన్ అయింది, అది వెళ్ళిపోయింది అది. సో ఆ! మరి ఇది మనకు ఉంది కదా ఆల్రెడీ, తెలవకుండానే హ్మ్. తయారు చేశారు అది. ఇప్పుడు లా హ్మ్. రూపంలో ఆయన చెప్పిన తర్వాతనే మేము చేసామని చెప్పి నాసా వాడు చెప్తున్నప్పుడు, నాసా హ్మ్. వాళ్ళకి ఈ విషయం తెలియదా బాణాలు ఉపయోగించినప్పుడు ఇలా హ్మ్. ఉంటుంది? తెలియదు అని హ్మ్. చెప్పాలి. కానీ ఇండియాలో భారతీయులకు అందరికీ తెలుసు అది, బాణాలు ఉపయోగించారు, చక్కగా అన్ని చేశారు, అన్ని రకరకాలవి చేశారు వస్తువులు. సరే, హ్మ్. ఇప్పుడు భారతదేశం గొప్పదనం పక్కన పెడేసి మళ్ళీ ఒకసారి ఇక్కడికి వెళ్దాం న్యూటన్ దగ్గరికి. న్యూటన్ కంటే ముందర ఈ విషయం చాలా మందికి అక్కడ వాళ్ళకి తెలియదు, ఈ లా తెలియదు. వాళ్ళకి హ్మ్. తెలుసు ఫంక్షన్స్ అవుతున్నాయని. వాళ్ళు ఏం చేశారంటే, ఒకసారి ఒక మంచి సైంటిస్ట్ ఉన్నాడు అప్పట్లో, ఆయన వాక్యూమ్ పంప్ కనిపెట్టాడు. హ్మ్. అంటే వాక్యూమ్ పంప్ కనిపెట్టాడు, అంటే వాక్యూమ్ ఎట్లా చేయాలి అనేది కనిపెట్టాడు ఆయన. సో ఆయన ఒకసారి ఆయనకి ఈ 7 గుర్రాల స్ట్రెంగ్త్ మీరు తెలుసుకోండి, 7 గుర్రాలని ఎట్లా, వీటికి ఎంత ఎంత స్ట్రెంగ్త్ లాగుతున్నాయంటే, ఆయన ఈ 7 గుర్రాలు ఇటు పెట్టి ఇంకో 7 గుర్రాలను ఇటు పెట్టాడు, ఏవి బలంగా హ్మ్. ఉంటుందో తెలుసుకుందుకు యాక్చువల్గా. సో అది అవసరం లేదన్నమాట. న్యూటన్స్ థర్డ్ లా ఉపయోగించి ఆ గుర్రా తాళ్ళని ఒక స్తంభానికి కట్టేశారనుకోండి, సరిపోతుంది, అది తెలుస్తుంది అనమాట మనకి. ఎందుకంటే ఫర్ ఎవ్రీ యాక్షన్ దిస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ కాబట్టి, గుర్రాలు ఇట్లా ఆగినప్పుడు స్తంభం ఇట్లా ఆగుతుంది. ఈ హ్మ్. విషయం ఎవరికి తెలియదు. హ్మ్. అయితే న్యూటన్స్ లా వచ్చిన తర్వాత కూడా ఏముంది మాకు తెలుసు కదా ఆ విషయం అంటారు. ఏ విషయం అంటే, ఇప్పుడు ఒక గోడ ఉంది, ఆ గోడ నేను చేతితో గట్టిగా నెట్టాను, నెడితే నాకు కూడా ఫీలింగ్ వస్తుంది కదా అది నన్ను నెడుతోంది అని. అవును. అవునా? ఇవన్న మాకు తెలుసు ఇలా, మాకు తెలవకుండా ఏముంది అని అన్నాం అనుకోండి, హ్మ్. తెలవదని చెప్పాలి, న్యూటన్కే తెలుసు అని చెప్పాలి. ఎలా అంటే, హ్మ్. ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. మనం ఎంతసేపు ఏం చేస్తాం, ఫర్ ఎవ్రీ యాక్షన్ ఆపోజిట్ రియాక్షన్ చూస్తున్నాం, కానీ ఈక్వల్ అన్న పదము చాలా ఇంపార్టెంట్. హ్మ్. హ్మ్. నేను గోడని ఎంత ఫోర్స్తో కొడితే అది కూడా నన్ను అంతే ఫోర్స్తో కొట్టింది అని నాకు తెలవాలి. అది ఎట్లా మెజర్ హ్మ్. చేస్తాను చెప్పండి? మెజర్ చేయలేము. అంతే న్యూటన్ కదా! న్యూటన్ తర్వాత చాలా మంది అసలు యాక్సెప్ట్ ఎందుకు చేయాలి న్యూటన్ ఆ లాని? దాన్ని అసలు మెజరే హ్మ్. చేయలేదు, ఏ ఎక్స్పెరిమెంట్ ప్రూవ్ చేయలేదు అది. హ్మ్. మన న్యూటన్స్ లా ఎందుకు తీసుకున్నాం మనం? ఇది ఒక ప్రశ్న హ్మ్. వస్తుంది కదా మనకి. ఇప్పుడు అవునవును. ఇప్పుడు వేదంలో మంత్రం ఉంది, మరి ఎందుకు మీరు తయారు చేయలేదండి విమానం? క్వశ్చన్ మార్క్. హ్మ్. అవును. నేనేమన్నా న్యూటన్స్ థర్డ్ లా ఉంది, అసలు అది లానే కాదు, దానికి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ లేదు. హ్మ్. తెలుసా మీకు? ప్రయోగం లేదు అప్పట్లో, ఇప్పట్లో కూడా లేదు యాహ్! ప్రయోగం. హ్మ్. ప్రయోగం లేదు, దాన్ని ప్రూవ్ చేసే ప్రయోగం లేదు. ఆహా! లేదు, ఆ! ఈక్వల్ ఆపోజిట్ అనేది ప్రయోగం లేదు. కానీ ఓకే. కానీ మన న్యూటన్ సెకండ్ లా తీసుకున్నాం అనుకోండి, దెన్ ఫోర్స్ ఈస్ ప్రపోర్షనల్ టు యాక్సలరేషన్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం అని ఉంటుంది. దానికి ఎం పెట్టేసి మాస్ పెట్టేసి ఎఫ్ ఎంఏ చేసేసారు మన వాళ్ళు బ్రహ్మాండంగా. చేసి ఇప్పుడు హ్మ్. న్యూటన్ చెప్పినప్పుడు ఎంఏ చెప్పలేదు న్యూటన్. ఓహ్! చెప్పింది ఏంటి అంటే, ద అప్లైడ్ ఫోర్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం అని చెప్పాడు ఆయన. హ్మ్. సో అది కూడా మొమెంటం అని చెప్పలేదు, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ క్వాంటిటీ అని ఏదో చెప్పుకొచ్చాడు ఆయన. సో దాన్ని వీళ్ళ తర్వాత మొమెంటం చేసి దాన్ని నానా రభస చేసి ఈ క్వశ్చన్ చేశారు. హుహుహు. ఇప్పుడు అట్లానే ఫస్ట్ లా ఉంది. సో ఫస్ట్ లా ఏం చెప్తుంది? న్యూటన్స్ ఫస్ట్ లా మీకు తెలిసే ఉండుంటుంది. న్యూటన్స్ ఫస్ట్ లా చాలా సింపుల్ లా అనమాట. ఓకే. సో అంటే ఎవ్రీ బాడీ కంటిన్యూస్ టు బీ ఇన్ అ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ యూనిఫామ్ మోషన్ అంటిల్ అండ్ అన్లెస్ అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ దట్ అని చెప్పి చెప్తుంది ఉంది అది. సో హ్మ్. ఇప్పుడు మనకి ఈ లా మనకి చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఏమనంటే, ఇప్పుడు ఒక పదార్థము అలా మూవ్ అవుతూనే ఉంటుంది, లేకపోతే రెస్ట్లో ఉంటుంది, ఒకవేళ దాని మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ లేకపోతే అని లా అది. హ్మ్. హ్మ్. ఇది మనం ఒక చంటి పిల్లోడిని అడిగినా చెప్తాడు ఇది. లా కింద చెప్పలేడు కానీ తెలుసు అంటాడు. ఎలా అంటే హ్మ్. చెప్తాడు ఫ్రెండ్. మీరు ఒక చంటి పిల్లోడిని ఒక రూమ్లో కూర్చోండి, కూర్చొని ఆ అబ్బాయి దగ్గర 3 బొమ్మలు పెట్టండి, ఒక కోతి, ఒక మేక, ఒక సంథింగ్ లైక్ దాట్. ఒక నిమిషం ఉండండి, ఒక నిమిషం. హ్మ్. ష్యూర్ సార్. సో ఇప్పుడు 3 బొమ్మలు పెట్టాం. సరే, ఆ 3 బొమ్మలు ఏవో మూడు. ఆ అబ్బాయితో మీరు ఏం చేస్తారంటే,
రూమ్ బయటికి తీసుకెళ్ళి ఆ అబ్బాయితో మాట్లాడుతూ వెళ్ళి ఆ కుక్క బొమ్మ తీసుకురా అన్నారు అనుకోండి. వెళ్ళి లోపలికి వెళ్ళి ఆ కుక్క బొమ్మ తీసుకొని వస్తాడు. ఇప్పుడు ఆ అబ్బాయిని ప్రశ్నించాలి. ఏమనంటే అక్కడ కుక్క బొమ్మ ఉందని నీకు ఎలా తెలుసు అంటే ఇందాక పెట్టావు కదా అంటాడు. ఇందాక పెట్టావు కదా అన్నప్పుడు అది అక్కడే ఉంటుందని నమ్మకం ఏంటి, వెళ్ళిపోయి ఉండొచ్చు కదా అంటే అవి కదలవు కదా అంటాడు. అంటే కదలని వస్తువులు అలానే ఉంటాయి, అక్కడే ఉంటాయని ఆ చిన్న పిల్లవాడికి కూడా తెలుసు. రైట్. మరి న్యూటన్ గొప్పతనం ఏంటి? ఆయన ఏం చెప్పాడు? సేమ్ చెప్పాడు. ఇఫ్ ఎ బాడీ ఈజ్ ఎట్ రెస్ట్, ఓకే, ఆర్ యూనిఫామ్ మోషన్, ఇట్ కంటిన్యూస్ టు బి ఎట్ రెస్ట్ ఆర్ యూనిఫామ్ మోషన్ అన్లెస్ అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఇట్. ఇది చెప్పింది. అంటే ఏంటి? రెస్ట్లో ఉంటుంది, రెస్ట్లోనే ఉంటుంది అని చెప్తున్నాడు. అదే యూనిఫామ్ మోషన్లో ఉంటే యూనిఫామ్ మోషన్లోనే ఉంటుంది అని చెప్తున్నాడు. అంటిల్ అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్స్. ఇక్కడ యూనిఫామ్ మోషన్ అనేది పిల్లవాడికి తెలియదు, మనకే తెలియదు. న్యూటన్ లాలో ఎక్స్ప్రెస్ చేశాడు చక్కగా. యూనిఫామ్ మోషన్ అంటే ఏంటంటే దాని యొక్క వెలాసిటీ కాన్స్టెంట్గా ఉంటుంది అని. వెలాసిటీ అన్నప్పుడు దాని డెఫినేషన్ ఏంటి? వెలాసిటీ అంటే స్పీడ్, డైరెక్షన్ రెండు ఉంటాయి దానికి. సో ఇప్పుడు దాని స్పీడ్ కాన్స్టెంట్గా ఉందని చెప్తే తప్పు అవుతుంది మళ్ళీ. వెలాసిటీ కాన్స్టెంట్గా ఉందని చెప్పాలి. ఎందుకంటే వెలాసిటీకి స్పీడ్కి డెఫినేషన్లో రెండు తేడాలు ఉన్నాయి. స్పీడ్ అంటే ఏంటంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ అని మనం చెప్తాం. కానీ అదే వెలాసిటీ అయితే ఇంకో రకంగా చెప్పాలి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అని చెప్పాలి. సో ఇక్కడ తేడాలు వచ్చేస్తున్నాయి పదాల్లో, చూసారా? సేమ్ ఇప్పుడు యాక్చువల్గా ఈ కార్ ఏ స్పీడ్తో వెళ్తుందరా అంటే 30 km/h అని చెప్తాం అనుకోండి. అదే కార్ ఏ వెలాసిటీతో వెళ్తుందంటే 30 km/h చెప్తాం. కానీ వెలాసిటీకి ఒక డైరెక్షన్ ఉంటుంది. అది ఈస్ట్ వెళ్తోంది, వెస్ట్ వెళ్తోంది, సౌత్ వెళ్తోంది, నార్త్ వెళ్తోంది, ఈ డైరెక్షన్ వెళ్తోంది చెప్పడం. స్పీడ్కి డైరెక్షన్ లేదు. సో ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే న్యూటన్ యూనిఫామ్ మోషన్ ఎలా చెప్పాడు? యూనిఫామ్ మోషన్లో ఉంటే కనుక అది అలానే వెళ్తూ ఉంటుంది అని అన్నాడు అనుకోండి. అప్పుడు మనం ఒక బంతిని దొర్లిచ్చామనుకోండి, అది దొర్లుతూ దొర్లుతూ ఒక చోట ఆగిపోతుంది. మరి ఆగిపోయింది కదా, వెళ్తూనే ఉండాలి కదా అని మనం అన్నాం అనుకోండి. అప్పుడు న్యూటన్స్ లా మనం తీసుకోవాలి. ఏమని చెప్తాడు? దట్ ఇట్ కంటిన్యూస్ టు బి ఇన్ యూనిఫామ్ మోషన్ అన్లెస్ అంటిల్ ఎన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్స్. ఇప్పుడు ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏదో ఉంది ఇక్కడ అని మనం వెరిఫై చేయాలి. ఇప్పుడు అంటే లా నిజం అనుకొని ఇక్కడ వెరిఫై చేస్తాం. కానీ దానికి ప్రయోగాత్మకంగా ఆ రోజున ఏమీ లేదు. మనం ఏం చేస్తాం? ఇప్పుడు అది ఆగింది అంటే ఏదో ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉండి ఉండాలి, ఫ్రిక్షన్ ఉంది అని మనం కనిపెట్టాం. అంటే లాని మనము భగవంతుడి కింద నమ్మాం. మీకు అర్థమైందా? సో న్యూటన్ రాసినవి చాలా మంది అప్రిషియేట్ చేయడం మొదలుపెట్టిన తర్వాతనే అది లా కింద అయింది. అప్పుడు లా కాదు అది. ఎందుకు నేను ఏదో రాస్తాను, నేను అమావాస్య నాడు చంద్రుడి మీద నేను అడుగు పెట్టి యువతలకు వచ్చేస్తాను, నేను రాశాను, అది నా లా అని రాశాను అనుకోండి, ఎవడు నమ్మడు. ఎవడు నమ్మడు, పట్టించుకోడు. అట్లనే న్యూటన్ రాసిన కూడా ఎవడు పట్టించుకోలేదు ఫస్ట్లో. కానీ తర్వాత మనం ఎగ్జామిన్ చేస్తున్న కొద్దీ అవి నిజాలు అని తెలుస్తూ వచ్చినాయి. దానికి ప్రయోగాత్మకంగా వాళ్ళు ప్రయోగం ఏం చేయలేదు, ప్రయోగం లేదు, న్యూటన్ ప్రయోగం చేసి చెప్పలేదు. కొత్త విషయం. సో ఇప్పుడు న్యూటన్స్ ఫస్ట్ లా ప్రూవ్ చేయండి అన్నాం అనుకోండి, మనం ప్రూవ్ చేయలేము. ఇప్పుడు ఎందుకు పత్తి దొర్లిచ్చాను, నాకు ఇప్పుడు తెలుసు ఫ్రిక్షన్ ఉంది అని. ఆ రోజులో కూడా ఫ్రిక్షన్ ఉందని తెలుసు, కానీ అది ఎక్స్టర్నల్ ఫోర్స్ అని, ఆ ఫోర్స్ ఇలా పనిచేస్తుందని దానికి తెలియదు ఎవరికి. అంటే అందరికీ తెలిసిన విషయమే కానీ ఎక్స్ప్రెషన్ లేదంటున్నా. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఇప్పుడు బంతిని దొరికిస్తే కాసేపు అయిన తర్వాత ఆగిపోతుంది అంటే ఎందుకు ఆగిపోయిందంటే ఆ గ్రౌండ్ ఆపిందని అని చెప్తాం, ఏదో చెప్తాం అనమాట. అంతేగాని దానికి ఒక ఫోర్స్ అనే టర్మ్ వాడలేదు. సో ఈ టర్మినాలజీలన్నీ వాడి చెప్పేది వేదమంత్రం. ఇలా లా రూపంలో ఉంటుంది, మనం నిరూపించుకోవాలి అది. మీకు అర్థమైందా? ఒకటి నంబర్ 1. సో ఈ పాయింట్ మనకు అర్థమైంది. వేద మంత్రంని ఎలా మనం నిరూపించాలి అనేది మనకు ఒక ఆలోచనతో చేయాలి. ఎలా అయితే న్యూటన్స్ థర్డ్ లాని ఆలోచించి రాకెట్ కనిపెట్టారో అలానే మనం వేద మంత్రాన్ని ఉపయోగించి కనిపెట్టాలి. ఇప్పుడు అందులో న్యూటన్స్ థర్డ్ లాలో నువ్వు రాకెట్లో ఇన్ని మెషిన్లు పెట్టు, అగ్నితో ఇట్లా చెయ్యి, బర్న్ చెయ్యి, అగ్ని కిందకి వెళ్తుంది, అప్పుడు ఇది పైకి వెళ్తుంది, పైకి వెళ్ళేటప్పుడు అక్కడంతా శూన్యం ఉంటుంది, అక్కడ మీకు చల్లగా ఉంటుంది టెంపరేచరు, ఇది చేయండి అది చేయండి అని ఏమి చెప్పాలి ఆ లాలో.
అవును. ఉమ్. మనము ఏం చేసాము, దాన్ని ఉపయోగించాం, మనం ఉమ్. బుర్ర పెట్టాం. ఉమ్. నేను నాకు న్యూటన్స్ థర్డ్ లా మీద నేను రాకెట్ తయారు చేయని పైకి వెళ్తుందని నేను ఎవరితో చెప్పాను అనుకోండి, అప్పుడు ఉమ్. వాడు వెరీ గుడ్ రా షాబాష్ అని వెళ్ళిపోతాడు. మన భారతదేశంలో అంతా అదే చెప్తారు, ఉమ్. ఇంక్లూడింగ్ అదానీ అంబానీ లాంటి శ్రేష్టమైన వ్యాపారవేత్తలు కూడా షాబాష్ అంటారు, వెళ్ళిపోతారు. ఉమ్. అంతేకాని అలా పైకి వెళ్ళేటట్టు చేస్తావా అంటే ఆ చేస్తానండి అంటే ఎంత ఖర్చు అవుతుందని అడగడు. ఉమ్. డబ్బులు పెట్టను, నేను పెట్టను, నువ్వు కనిపెట్టి నేను అమ్ముకుంటా అంతే. రైట్. కనిపెట్టు, ఉమ్. నీ ఆస్తులు అమ్ముకో, నువ్వు కింద మీద పడిపో, నీ జీవితం సర్వనాశనం అయిపోయి సంకనాగిపోయిన తర్వాత అప్పుడు నువ్వు ఏదైనా కనిపెడితే నేను వాడుకొని నేను డబ్బు చేసుకుంటా అనే రకాల చేసుకుంటాం. అదానీ అంబానీ లాంటి వీళ్ళందరూ నికృష్టులు అనమాట. వాళ్ళని ఎవ్వరిని మనము మనుషులుగా కేటగిరీలోకి తీసుకురాకూడదు. ఆ. ఎందుకంటే భారతదేశంలో యువత ఎంత ఎక్సలెంట్ ఉన్నారంటే వాళ్ళ మైండ్స్ కానీ వాళ్ళ తెలివితేటలు కానీ అద్భుతం. ఉమ్. అటువంటి అద్భుతమైన తెలివితేటలని నలిపేసి కరిచేసి తినేసి చెత్త డబ్బాలు వేసేస్తున్నారు వీళ్ళు. ఉమ్. అలా కాకుండా ఒక్క ప్రకటన మీరు ఆదాని అంబానీ చూసారండి, నాకు ఇన్ని కోట్లు ఉన్నాయి, వేల కోట్లు ఉన్నాయి, నేను ఉమ్. మే ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నా సరే ఫలానాది నాకు కావాలి, మీరు కనిపెడతాను, ముందుకు రండి, మీరు ఉమ్. చూపించే దాన్ని బట్టి నేను ఫండింగ్ చేస్తానని గట్టిగా ప్రకటన చేశారు ఎక్కడన్నా. ఉమ్. రైట్. చెయ్యట్లేదు. అదే అమెరికాలో అట్లా కాదు. ఉమ్. వాళ్ళకి కనుక టెక్నాలజీ పరంగా వాళ్ళకి నమ్మకం ఉంటే వెంటనే డబ్బులు ఇచ్చేస్తారు. ఉమ్. డబ్బులు ఇచ్చి చేయించుకొని వాళ్ళ వ్యాపారం చేసుకుంటారు. ఉమ్. భారతదేశంలో అలా జరిగి ఉండుంటే ఉమ్. భారతదేశము ఇప్పుడు మీరు అనుకున్నట్టు వేదాల్లో ఉందని చెప్పుకునే వాళ్ళు, చూపించేవాళ్ళు. నిరూపించేవాళ్ళు, చేసి చూపించేవాళ్ళు. రైట్. ఇప్పుడు సుత్రామాణం పృథివీ మన మంత్రం చెప్పాను నేను. ఆ మంత్రంలో ఉమ్. కొంత డీటెయిల్స్ ఉన్నాయి. అది తీసుకొని ఉమ్. ఇంకో మంత్రం నుంచి ఇంకొంత డీటెయిల్స్ తీసుకొని ఆ డీటెయిల్స్ తీసుకొని ఈ డీటెయిల్స్ తీసుకొని అప్లై చేసి చేసేవాళ్ళు. రైట్. రైట్. ఉమ్. సో భారతదేశంలో అనేకమైన విషయాలు కనిపెట్టారు, చేశారు కూడా. అయితే ఉమ్. చెప్తే మనకి వినడానికి ఆస్కారము తక్కువ ఉంది, ఎందుకంటే మన దగ్గర ఆ వస్తువు ఉండాలి ఇప్పుడు. కరెక్ట్. సో ఇప్పుడు మీకు ఆ, భోజరాజు టైంలో ఒక అతను కీలు గుర్రం కనిపెట్టాడు. అది గాల్లోకి ఎగురుతుంది, మనిషిని కూర్చోబెట్టుకుని ఎగిరి మళ్ళీ దించుతుంది. తీసుకెళ్తుంది, ప్రయాణం చేస్తుంది, దించుతుంది. ఇంకా అది ఉత్తి స్టోరీ కాదంటారు, నిజమే అంటారు అది. నిజమండి అది. అంతేకాదు, వింజామరలు మెషిన్ ఉమ్. ద్వారా పెట్టారు, అవి ఉమ్. ఆటోమేటిక్గా అవే ఊగుతాయి అన్నమాట. తయారు ఓకే. ఓకే. చేశారు మన వాళ్ళు, కానీ దానికి ఏం లేదు, ప్రాపకం లేదు. ఉమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఢిల్లీకి వెళ్ళండి, అక్కడ మీకు జంతర్ మంతర్ ఉంది. ఉంది. అవును. ఖగోళ శాస్త్రాన్ని స్పష్టంగా అక్కడ ఇక్కడ ఏంటి అని చెప్పి దాన్ని రచన చేసి కన్స్ట్రక్ట్ చేశారు. అంటే కన్స్ట్రక్షన్లో మీకు కావాల్సింది ఏం చెప్పండి, అటువంటి యాంగిల్స్ అవన్నీ పెట్టాలంటే మ్యాథమెటిక్స్ స్పష్టంగా ఉండాలి. తెలుసుండాలి. మ్యాథమెటిక్స్ తెలిసి ఉండాలి, ఆస్ట్రానమీ కూడా తెలిసి ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఉమ్. ఇప్పుడు మీకు సరే ఆస్ట్రానమీ అంటే నేను సరే అండి, సూర్యుడు ఇక్కడ ఉన్నాడు, చంద్రుడు ఇక్కడ ఉన్నాడు, ఏవో సో చెప్పచ్చు కాసేపు. కానీ అది భూమి మీద దాన్ని కన్స్ట్రక్ట్ చేసి మీరు ఇక్కడ ఈ ఫలానా రోజు ఇక్కడ నుంచి ఉంటే ఇది కనిపిస్తుంది, ఇక్కడ నుంచి ఉంటే ఇది కనిపిస్తుంది, ఇక్కడ నుంచి ఉంటే ఇది, సూర్యుడు యొక్క నీడ ఇప్పుడు ఇక్కడ పడుతుంది, ఇక్కడ పడుతుంది, ఇక్కడ పడుతుంది చెప్పాలంటే ఎంత ప్రిసైజ్ క్యాలిక్యులేషన్స్ ఉండాలి. క్యాలిక్యులేషన్ ఉండాలి, ఎన్నో సంవత్సరాల కృషి, వాటిని అబ్జర్వ్ చేసి ఇదంతా కూడా ఉండాలి. మరి స్టీఫెన్ హాకిన్స్ లాంటి వాడు ఇండియాకు వచ్చి ఈ జంతర్ మంతర్ చూసి వెళ్ళాడు. ఓ. హ్మ్. ఆ. మరి నేనేమంటాను అంటే నేను అతన్ని గొప్పవాడు అందుకే చూసి వెళ్ళాడు అని నేను చెప్పట్లేదు ఇక్కడ. అతను ఒక ఉమ్. సైంటిస్టు, మంచి సైంటిస్టు, బ్రహ్మాండంగా చేశాడు, ఫిజిక్స్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ చేశాడు, చాలా చాలా థియరీస్ రాశాడు, ఫెంటాస్టిక్. ఉమ్. ఆయన మటుకు వచ్చి చూసి ఎందుకు జంతర్ మంతర్ చూడాలి, ఇండియన్స్ అంతా పాములు తోలుకునేవాళ్ళు, పాములు పట్టుకునేవాళ్ళు, ఏనుగులు తోలుకునేవాళ్ళు అని అలా వదిలేసి కదా, కాదు, ఇక్కడ సైన్స్ డెవలప్ అయింది, ఇక్కడ జంతర్ మంతర్ ఎట్లా చేశారు అని మరి వాళ్ళకి ఉంటుంది కదా, దుగ్ధం ఉంటుంది కదా. మేమంతా సైంటిస్టులము, మాకంటే ముందర ఎవడో కనిపెట్టి రాశాడు చూశాడు అంటే ఎవడో చెప్తున్నాడు అది అబద్ధం అయి ఉంటుందని ప్రూవ్ చేయడం కోసం ఇక్కడికి వచ్చాడు. ఉమ్. చూసి ఆశ్చర్యపోయాడు. ఆ. అంటే ప్రపంచాన్ని వాళ్ళు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇప్పుడు బావిలో కప్ప వాళ్ళు, ఉమ్. దేర్ఫోర్ వాళ్ళకి తెలియదు. అట్లనే భారతదేశము ఒకటే ఈ రోజుకి చెప్తున్నానండి, అదానీ అంబానీ లాంటి వాళ్ళు అంటే వాళ్ళనే కాదు, ఇంకా అదే. గొప్ప ధనం ఉన్న వాళ్ళు
బాబు మన వేదంలో ఏముందో ఒకటి కనిపెట్టండి, మీరు కనిపెట్టడానికి మీరు మాకు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తే మేము ధనం ఇస్తాము ఉమ్, ఉమ్, అని ముందుకు వస్తే చెప్పమనండి. 50 వస్తువులు వరుసపెట్టి లిస్ట్ ఇస్తాను నేను. ఉమ్, ఉమ్, 50 మీకు అసలు మీకు ఉమ్. 50 ఐ అన్న థింక్ మీకు ఇప్పుడు తక్కువ. స్టార్ట్ అవుతున్నట్టుంది సార్ యాక్చువల్గా. ఆ, ఎన్నో ఇంక్యుబేషన్ సెంటర్స్ అని చెప్పేసి ఇప్పుడు చాలా కాలేజీలలో కూడా స్టార్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు ఒక చేస్తున్నారు. ఐడియా అవన్నీ ఇప్పుడు స్టార్ట్ అవన్నీ అయింది. అవన్నీ వేదాల పరంగా కాదుగా. రైట్ రైట్. మీరు అంతే. వేదాల్లో ఉందా లేదా అని అన్నదానికి సమాధానం ఇస్తున్నాను నేను. రైట్ రైట్. ఇప్పుడు ఈ అదాని అంబానీలు, ఈ ఇంక్యుబేషన్స్ ఇవన్నీ చిల్లర వేషాలు వేస్తున్నారు. మన ఓకే. కుర్రవాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు ఉన్నారు తెలుసా భారతదేశంలో. అమ్మాయిలు అబ్బాయిలు ఎంత తెలివైన వాళ్ళు అంటే అమెరికాకు వచ్చి ఇక్కడ ఊరికే డబ్బు వెచ్చించి ఒక కంపెనీ పెడితే కంపెనీలు పనిచేసి వాళ్ళని ఇంకా ధనవంతుల్ని చేస్తుంది. అవునవును. అంతే కదా. అలాంటప్పుడు భారతదేశంలో చేయలేరా? ఎంత అవును. ముష్టి వేషాలు వేశారంటే అండి. నేను నా స్టూడెంట్ ఒక అబ్బాయి ఉన్నాడు, ఐఐటీలో చేరాడు చక్కగా. నేను ఇస్రోలో చేరొచ్చు కదా అంటే, ఇస్రో వాళ్ళు ఎంత ఇస్తారు సార్ జీతము? ఆ, 10,000 అప్పట్లో 10,000 ఇచ్చేవాళ్ళు అన్నాడు. అంటే నేను 10,000 అయితే ఏమైంది, భారతదేశానికి సేవ చేసినట్టు మనం ఏదైనా కనిపెట్టచ్చు కదా, మనం ఏదైనా చేయొచ్చు కదా అంటే వేస్ట్ సార్, అక్కడంతా టైం అంతా వేస్ట్ అయిపోతాను. వాడు చేరలేదు. కానీ ఆ తర్వాత అంతా చంద్రయాన్ ఇంద్రయాన్ మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఉమ్, అలాంటి కుర్రవాళ్ళు చేరుండుంటే ఈ ఉమ్, పాటికి మానవుడు ఎక్కడో అడుగు పెట్టేవాడు మన అదే. భారతీయులు. సో అలాంటి ఉమ్, వాళ్ళని తీసుకోవట్లేదు మన భారతదేశం. ఇప్పుడు టాప్ ఐఐటియన్స్ ఉన్నారు. ఐఐటిఎస్ ద టాప్ ఇన్స్టిట్యూషన్స్ అని మనం ఒప్పుకుంటున్నాము. ఉన్నప్పుడు ఆ అవును. వాటిలోంచి టాప్ క్రీమ్ని తీసుకొని, బాబు మీకు ఎంత జీతం కావాలి, ఇగో మేము ఇంత ఇస్తాం, ఉమ్, కాంపిటేటివ్గా ఇస్తాం మేము, ఉమ్, ఉమ్, మీరు మాకేమి ఇస్తారు, మీరు మాకేం కనిపెట్టిస్తారు. ఉమ్. దుంపదగా వాళ్ళు చేసేది చేస్తే మళ్ళీ భారతదేశం అబ్బుర పడిపోవాలి. అవును. మనం అంత మంచి స్ట్రెంగ్త్ ఉంది మన దగ్గర. కానీ చేస్తలేము. అలానే భారతదేశంలో వేదాల్లో ఇది ఉంది అని నేను చెప్పి మొత్తుకొని అరుస్తున్నా, గీ పడుతున్నా. ఇప్పుడు ఉమ్, మీరు వచ్చారు ప్రశ్నలు అడగడానికి, బాగుంది. అలా ఒక వ్యాపారవేత్తను రమ్మనండి, అతను రారు అసలు. ఆయనకి ఇక్కడ లాభం ఉండదు కాబట్టి రాడు అసలు. లాభం ఉంటుంది. వాళ్ళ ఉమ్, లాభాన్ని ఇప్పుడు వాడు ఎంతసేపు హారతి తీసుకొని గుడి గంట కొట్టేసేసి టిట్టిట్టు తిప్పేసుకొని వెళ్ళిపోతుంటాడు. ఇప్పుడు అంబానీ వైఫ్ ఉమ్, చూశారు కదా, చూసి నీతా అంబానీ, ఆమె గుళ్ళో పూజలు గీజలు చేస్తుంది. కానీ అవును. ఇగో ఇలాంటి మనకి వేదాల్లో ఇది ఉంది, ఇది మన వాళ్ళు కనిపెడతారు, ఆ, వాళ్ళకి ఇద్దాము, మనం ఫండింగ్ చేస్తామండి. ఓకే, 500 కోట్లు ఫండింగ్ చేశారంటే పోయినాయండి, నష్టమేంటి నీకు? అంతే కదా. అన్ని వేల కోట్లలో ఒక 500 కోట్లు ఏమి. సముద్రంలో నీటి బొట్టు నీకు. ఉమ్. సో ఇప్పుడు వేదాలని ఇప్పుడు పూజ చెప్పే వాళ్ళు లేరేమో సార్ వాళ్ళకి. మీరు చెప్తారా పోని? చెప్పే ఎవరు మనం చెప్తారండి? చెప్పే ఇప్పుడు ఎవరు ఇప్పుడు జ్ఞానం ఉండాలి. నువ్వు వేదం ఉమ్, వేదం గురించి మాట్లాడుతూ వేద మంత్రాలు చదువుకుంటూ నువ్వు అవి ఇవి తిప్పుతున్నావు, గంటలు తిప్పుతున్నావు. వేదంలో అన్నీ ఉన్నాయని అందరూ చెప్తున్నారు. మరి బుర్ర ఉమ్. ఉపయోగించవా? మన భారతదేశం ఏంటి, నువ్వు ఉపయోగించవా? నీకు టైం లేదా? ఎంతసేపు నీ మేకప్కి, నీ డ్రెస్సులకి, నా కొడుకు పెళ్ళికి కొన్ని వేల 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 కోట్లు నీ చేస్తానంటే భారతదేశం చేయవా? ఎన్నడూ అదేలేండి. చేయవా ఇంకా? ఉమ్, ఎప్పుడు చేస్తావు నువ్వు ఇంకా? లేదు, రష్యా వాడిచ్చిన టెక్నాలజీ, బ్రిటన్ వాడిచ్చిన టెక్నాలజీ, అమెరికా వాడిచ్చిన టెక్నాలజీ, ఫ్రాన్స్ వాడిచ్చిన టెక్నాలజీ, జర్మనీ వాడిచ్చిన టెక్నాలజీని ఉపయోగించుకొని దాన్ని బట్టి ఇంకా నువ్వు డబ్బులు ఫోన్లు నేను డిస్ట్రిబ్యూట్ చేసి మీ దగ్గర నుంచి పైసలు పిండుకుంటా తప్పితే మనమంటూ కనిపెడదాము ఉమ్, అన్న ఇసుమంత జ్ఞానం ఉందా? అదేలేండి. ఇప్పుడు న్యూటన్స్ థర్డ్ అని ఎందుకు చెప్తాను? న్యూటన్ 1700 సంవత్సరంలో చెప్పిన దగ్గర నుంచి ఆ, 300 సంవత్సరాలు పట్టిన తర్వాత వీళ్ళు ఇవి చేశారు. అవును. కానీ అతను చెప్పింది కరెక్ట్ అని నమ్మారు, వాళ్ళు నమ్ముకుంటూ వచ్చారు, ఉమ్, దాన్ని ప్రమోట్ చేశారు. ఇంకొక విషయం చెప్తానండి. ఈ నాస్తికులందరికీ ఒక చెంపపెట్టులాగా ఉంటుంది, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఉమ్, కెప్లర్ పేరు విన్నారా మీరు? అవును. కెప్లర్ ఏం చెప్పాడు? దట్ ఎవ్రీ ప్లానెట్ గోస్ అరౌండ్ ద సన్ ఇన్ ఎన్ ఎలిప్టికల్ ఆర్బిట్ విత్ ఉమ్, సన్ ఎట్ వన్ ఆఫ్ ఇట్స్ ఫోర్సై అని చెప్పి ఒక లా చెప్పాడు. ఉమ్, తర్వాత ఏమన్నాడు, ఇంకోటి ఏమన్నాడంటే ద యునో ద టైమ్ పీరియడ్, ద స్క్వేర్ ఆఫ్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ ఎ ప్లానెట్ ఈస్ ప్రపోర్షన్ టు క్యూబ్ ఆఫ్ ద యునో యావరేజ్ డిస్టెన్స్ అన్నాడు అని ఒక లా ఇచ్చాడు. ఉమ్, ఇప్పుడు మనం అడగాల్సిన ప్రశ్న, ఏ ఇయర్లో ఇచ్చాడు, ఏ సంవత్సరంలో ఇచ్చాడు అంటే ఉమ్, 1500 1600 సంవత్సరంలో ఇప్పుడు ఇచ్చాడు. ఉమ్, బాగుందండి. అయితే ఒకసారి ఇదే ప్రోగ్రాము మనకి ఇక్కడ జరుగుతోంది. ఎక్కడంటే మహా మహా న్యూస్ ఛానల్లో డిబేట్ జరుగుతుంది. ఉమ్,
అయితే ఒక ఇస్రో శాస్త్రవేత్త బయట ఉన్నాడు, ఆయన ఫోన్లో కనెక్ట్ అయ్యాడు. అక్కడ ఉన్న ఒక జ్యోతిష్కుడు ఇలా ఏదో చెప్తున్నాడు, ఎక్లిప్సెస్ హ్మ్. గురించి చెప్తూ, గ్రహణాల గురించి చెప్తూ, చంద్రుడు ఇట్లా ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా మన గ్రహణం ఏర్పడుతుంది, గ్రహణం ఏర్పడితే ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయంటే ఆ సైంటిస్ట్ బయట నుంచి ఫోన్లో మాట్లాడుతున్న ఆయన హేళనగా ఇతనితో అడిగాడు, నీకు హ్మ్. అసలు సూర్యుడికి భూమికి మధ్యలో డిస్టెన్స్ తెలుసా అన్నాడు. హ్మ్. ఆయన అన్నాడు, నాకు తెలియదండి అన్నాడు. హ్మ్. తెలియకుండా నువ్వు జ్యోతిష్యం చెప్పడం ఏంటి, సిగ్గు లేదు నీకు అని చెప్పి తిట్టాడు. హ్మ్. ఇప్పుడు ఆ సైంటిస్ట్ని నేను తిడుతున్నా ఈరోజు మీతో. ఆ హ్మ్. సైంటిస్ట్ పేరు నాకు గుర్తొస్తలేదు. సో అతను హ్మ్. కొంచెం నాస్తికుడు. అయితే హ్మ్. తిడుతున్నాను ఏమంటే, కెప్లర్కి తెలుసా డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ ఎర్త్? పోనీ హ్మ్. సన్ అండ్ ఏ ప్లానెట్ మధ్యలో కెప్లర్కి తెలుసా? హ్మ్. తెలియదుగా. ఆ రోజుకి హ్మ్. తెలియదు ఎవరికి. తెలీదు. హ్మ్. తెలియనప్పుడు నువ్వు ఎలా లా పెట్టావు? హ్మ్. పోని పెట్టాడు పో, కెప్లర్ స్థాపించిన లా నువ్వెందుకు చదువుతున్నావు? వాడికి డిస్టెన్స్ తెలియదుగా. అవును. హ్మ్. తెలియనప్పుడు నువ్వెందుకు చదువుతున్నావు? హ్మ్. సిగ్గులేదా నీకు మరి? హ్మ్. నేను ఆ ఇస్రో సైంటిస్ట్ అడుగుతున్నా, సిగ్గు ఉండాలి కదా. హ్మ్. తెలీదు. హ్మ్. మరి ఇప్పుడు అంటే నువ్వు మన వాళ్ళు తెలియకుండా చెప్పింది. వాడిదైతే చదువుతున్నావు. ఇక్కడ జ్యోతిష్కుడు డిస్టెన్స్తో హ్మ్. పని లేదు, గ్రహాలు ఎక్కడెక్కడ ఏ టైంలో మూవ్ అవుతాయి అనేది స్పష్టంగా మన దగ్గర ఒక క్యాలిక్యులేషన్ ఉంది. ఆ హ్మ్. క్యాలిక్యులేషన్ ఉపయోగించి చెప్తున్నాడు. హ్మ్. హ్మ్. చెప్తున్నప్పుడు అతనికి డిస్టెన్స్ వెళ్ళవలసిన అవసరం ఏంటి? అదేలేండి. నువ్వు టీవీ రిమోట్తో ఛానల్ మారుస్తున్నావు. హ్మ్. రిమోట్ ఎలా పనిచేస్తుంది నీకు అవసరమా? హ్మ్. అంతే కదా! అవసరమైతే హ్మ్. తెలుసుకో, తప్పేం లేదు. అవసరం లేదు ఇక్కడ ఇంజినీర్ మార్కెట్. అయితే తెలుసుకోవాలి. హ్మ్. అది. సో ఇలానే హ్మ్. భారతదేశంలో అనేక శాస్త్రాలు, అనేక విషయాలు, జ్ఞానం ఉన్న విషయాలు చాలా ఉన్నాయి. హ్మ్. అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఇప్పుడు హ్మ్. స్పేస్లో వాళ్ళు కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు. అవన్నీ ఆల్రెడీ మన శాస్త్రాల్లో ఉన్నాయని నేను చెప్తున్నాను, వాటిని చెప్పుకొస్తున్నాను అక్కడ ఎక్కడెక్కడ. అయితే అందరూ హ్మ్. ఇప్పుడు మీ నాస్తికుల ప్రశ్న ఏముంటుందండి, మీ అంటే మీరు కాదు, నాస్తికుల ప్రశ్న ఏముంటుందంటే, సైన్స్లో ఒకటి కనిపెట్టిన తర్వాత మీరు మా శాస్త్రంలో ఉందని చెప్తున్నారు అంటున్నారు. హ్మ్. ఒక్కసారి ఆలోచించండి, కామన్ సెన్స్తో ఆలోచించండి. మన శాస్త్రాల్లో ఉన్న విషయాన్ని సైంటిస్టులు కనిపెడుతున్నారు. ఇది రివర్స్ కరెక్ట్. హుహుహు. ఇప్పుడు సరేనండి. అయితే ఇది ఇక్కడే ఒక క్వెషన్ వస్తుంది కదా సార్. ఒక్క నిమిషం అండి, మన పూర్తి చేయండి. ఇండియాలో ఒక్క నిమిషం పూర్తి చేయనివ్వండి. ఆ! ఇప్పుడు నా శాస్త్రంలో ఉన్న విషయము కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది కదా. అవును. హ్మ్. ఆల్రెడీ అందరం చెప్పుకుంటూ వస్తున్నాం కదా శాస్త్రాల్లో. ఇప్పుడు ఈ మంత్రం హ్మ్. నేను చెప్పాను, ఆ మంత్రం ఎప్పటి నుంచో ఉంది కదా. అవునవును. అంటే విమానం ఉంది, తయారు చేయొచ్చు అనే మంత్రంలో ఉంది కదా. ఉంది. హ్మ్. ఇప్పుడు మీరు విమానం కనిపెట్టారు. విమానము మా శాస్త్రాల్లో ఉన్న తర్వాత మీరు కనిపెట్టారా, మీరు కనిపెట్టిన తర్వాత మేము రాసుకున్నామా? ఏది కరెక్ట్? అంటే వాళ్ళు ఆ శాస్త్రాలు చూసి కనిపెట్టారని మనం చెప్పలేం కదా సార్. సో వాళ్ళు నేను ఆ ఆ! శాస్త్రాలు చూసి కనిపెట్టారన్న మాట పక్కన పెడుతున్నా. నేను హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా శాస్త్రాల్లో ఉందా లేదా? మనదంతా ఉంది. ఆ! ఉన్న తర్వాతనే ఎప్పుడో వాడు ఇండివిజువల్గా కనుక్కున్నాడు. రైట్. ఆ! సరే ఇండివిజువల్గా కనుక్కున్నాడు, ఎట్లా కనుక్కున్నాడు తర్వాత చూద్దాం. ఫస్ట్ ఇండివిజువల్గా కనుక్కున్నాడు అనుకుందాం. హ్మ్. కానీ మా శాస్త్రాల్లో మొదటే ఉంది కదా. ఉంది. అవును. మరి మేము చెప్పుకోవడం తప్పేముంది? ఓకే. హ్మ్. ఐ రైట్? అంతేలెండి. ఇప్పుడు నేను చెప్తా చూడండి, మన శాస్త్రాలు చూసేవాడు కనిపెట్టాడు అన్న దానికి నేను నిదర్శనం, రూపురేఖలు ఇస్తా చూడండి. హ్మ్. ఇప్పుడు ఐన్స్టీన్ కానీ, లేకపోతే ఏ సైంటిస్ట్ అన్నా కానీ, వాళ్ళు ఒక అద్భుతమైన విషయం చెప్పారు. అదేంటో హ్మ్. చెప్తారు. భారతదేశం గనక మనకి నంబర్ సిస్టమ్ ఇవ్వకపోతే, హ్మ్. 1 to 10 నంబర్స్ ఇవ్వకపోయిండుంటే మనం అంతా ఇప్పటికీ రాళ్ళు కొట్టుకుంటూ బతికేవాళ్ళము. ఒక సైన్స్లో ఒక్క డెవలప్మెంట్ కూడా ఉండేది కాదు. ఓకే. ఓకే. హ్మ్. ఎవరు చెప్పారు సార్ ఇది? ఆ? ఐన్స్టీన్ చెప్పాడు. ఎవరు? ఐన్స్టీన్. ఐన్‌స్టీన్. ఓకే. ఓకే. మీరు ఆహా! వెతకండి, దొరుకుతుంది మీకు. హ్మ్. ఐన్స్టీన్ ఒక్కడే కాదు, ఇంకా చాలా మంది సైంటిస్టులు చెప్పారు. హ్మ్. భారతదేశం మనకి నంబర్ సిస్టమ్ ఇవ్వకపోయిండుంటే మనం ఏమీ చేయలేకపోయేవాళ్ళము. హ్మ్. భారతదేశం నుంచి నంబర్ సిస్టమ్ బయటికి వెళ్ళింది అన్నది నిర్వివాదాంశము. ఇంకా అందులో మీకు డౌట్లు లేవు. హ్మ్. ఒకటి, నంబర్ సిస్టమ్ వేదంలో ఉందని నేను ఒక ఒక 10 వీడియోలు బాగా చేసి ఉంటా వాటి మీద. హుహు. చూస్తాం. హ్మ్. ఒక ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది చేసేది, 10 కాదు కానీ 7 8 సంవత్సరాలు అవుతుండొచ్చు. ఓకే, ఓకే. హ్మ్. చూడండి మీరు. చూస్తాను. హ్మ్. ఓకే, సో ఇప్పుడు నంబర్ సిస్టమ్ మనకి భారతదేశం నుంచి బయటికి వెళ్ళినట్టే
చాలా విజ్ఞానం భారతదేశం నుంచి బయటికి వెళ్ళింది. అంతే కదా, ప్రతి వేరే చోటు నుంచి అంతా నలంద యూనివర్సిటీకి వచ్చి ఉమ్. నేర్చుకుని వెళ్ళిన వాళ్ళని అని తెలుసు. వెళ్ళి అక్కడ అప్లై చేశారు వాళ్ళు. రైట్. సో చేశారు. చేసిన తర్వాత అక్కడ వాళ్ళకున్న అదృష్టం ఏమైందంటే, దురదృష్టం అదృష్టం రెండైంది. ఈ ప్రొఫెట్ ముహమ్మద్ అన్నవాడు పుట్టాడు అక్కడ మధ్యలో, అరేబియా సముద్రం. అరేబియా పుట్టి అక్కడ పెరిగాడు. వాడు ఏం చేశాడంటే ఈ మతం తీసుకొచ్చాడు, ఇస్లాం మతం. అది తేక ముందర మన భారతీయులు ఈ ఎడారి క్రాస్ చేసుకుంటూ వెళ్ళి ఆ ఐరోపా దేశాల్లో ఇలాచి, లవంగము, దాల్చిన చెక్క ఇవి అమ్మేవాళ్ళు అక్కడ. ఎందుకంటే ఆ దేశస్తులు మాంసంతో పాటు అవి తింటుంటేనే వాళ్ళకి మజా వస్తుంది. సో అవి తీసుకెళ్ళి అమ్మేవాళ్ళు అక్కడ. మళ్ళీ వచ్చేవాళ్ళు, ఇదే ఎడారి దారిలో వెళ్ళేవాళ్ళు. ఎప్పుడైతే ఈ ప్రొఫెట్ మహమ్మద్ వచ్చి ఎవడన్నా మీరు ఇటు క్రాస్ అవ్వాలంటే మా మతం తీసుకోవాలి అన్నాడో, లేకపోతే చంపేస్తామని చెప్పి ఎడారిలో ఆపేసేవాళ్ళు. దాంతో వీళ్ళు అక్కడికి వెళ్ళడం మానిపారేశారు. అప్పుడు వాళ్ళు మన్ని వెతుక్కుంటూ వచ్చారు, ఇండియా 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 అనుకుంటూ. అప్పుడు ఇండస్ట్రియల్ రివల్యూషన్ అప్పుడు వచ్చింది. అప్పటిదాకా ఏం లేదు వాళ్ళకి. ఇప్పుడు అక్కడ గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్న డబ్బున్న వాళ్ళు, వాళ్ళకేమో లవంగం దొరుకుతలేదు, ఇలాచి దొరుకుతలేదు, దాల్చిన చెక్క దొరుకుతలేదు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు అంబానీ ఉన్నాడు, అంబానీకి దాల్చిన చెక్క చాలా అవసరము, తింటే బాగుంటుంది అనుకుంటాడు. భారతదేశంలో దొరుకుతలేదు, ఎక్కడో అమెరికాలో దొరుకుతోంది, కానీ వెళ్ళాలంటే రూట్ లేదు అన్నప్పుడు ఎట్లన్నా తినాలనుకున్నప్పుడు ఏం చేస్తాడు? ఎవడన్నా కనుక అమెరికాకు రూట్ కనిపెడితే వాడికి నేను పడవ ఇస్తాను, పడవలో సరంజామా ఇస్తాను, సేవకుల్ని ఇస్తాను అన్నప్పుడు కొంతమంది ఉత్సాహవంతులు కుర్రవాళ్ళు ఉంటారు కదా, అరే రా బాబు అని చెప్పి వెళ్తారు కదా. అలా ఆ యూరోపియన్ కంట్రీస్ అన్నిట్లోంచి, స్పెయిన్, తర్వాత డచ్, తర్వాత ఇంగ్లాండ్, తర్వాత ఇలాంటి దేశాలన్నిటి నుంచి కూడా వాళ్ళు పడవలు వేసుకొని భారతదేశం కోసం తిరుగుతూ తిరుగుతూ మీకు రకరకాల పేర్లు పెట్టారు కంట్రీలకి. మీరు వెస్ట్ ఇండీస్ అని చెప్పి, ఇండోనేషియా అని చెప్పి, వాళ్ళు అది కనుక్కున్నప్పుడు అది ఇండియా అనుకుంటూ వచ్చారు వాళ్ళు. ఇది ఇండియానేమో అనుకుంటూ. అమెరికా కూడా వచ్చిన వాడు ఇది ఇండియానేమో అనుకున్నాడు. ఇక్కడ ఎర్రగా ఉన్నారు మనుషులు ఉండేటప్పటికి రెడ్ ఇండియన్స్ అన్నాడు. రెడ్ ఇండియన్స్, రైట్. సో అలా మొత్తం ప్రపంచమంతా ఇండియా ఇండియా ఇండియన్ కలవరించేసింది ఆ రోజున. అలా వాళ్ళు వచ్చి భారతదేశానికి వచ్చి అప్పుడు వ్యాపారం అంటే సముద్ర మార్గం కనిపెట్టారనమాట. అప్పుడు ఆ కనిపెట్టడంలో పడవల్ని వాటిని మంచిగా తయారు చేసుకోవాలి, వాటికి మరి మంచి పటుత్వమైన పడవలు ఉండాలి, అవి సముద్రంలో కొట్టుకుపోకూడదు, మనని చాలా సేఫ్గా తీసుకెళ్ళాలి, ఇవన్నీ ఉంటాయి కదా. వాటిల్లో డెవలప్మెంట్స్ వచ్చినాయి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అంటారు. అవసరం, నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్స్ అని ఒక సామెత. అలా వాళ్ళకు వచ్చింది కాబట్టి వాళ్ళు అక్కడ ధనవంతులు డబ్బు ఇచ్చారు. అప్పటి నుంచి అక్కడ ధనవంతులు డబ్బు ఇచ్చి అన్ని ప్రతిదీ తెలివైన వాడిని నువ్వు కనిపెట్టి ఇవ్వు అని చెప్పి ఇచ్చారు. దానిలో రకరకాల సైంటిస్టులు పుట్టుకొచ్చారు. మన భారతావనిలో ఎంతో ధనం ఉంది. రాజులు ఇదివరకు, వైశ్యులు ఇదివరకు ఇచ్చేవాళ్ళు, డబ్బులు ఇచ్చేవాళ్ళు, అవసరం బట్టి వాళ్ళు తయారు చేయించుకునేవాళ్ళు. మరి ఇప్పుడు లేదుగా. మరి మన వాళ్ళంతా సేవకులై సచ్చారు. మన దగ్గర ఉన్న ఈ వ్యాపారవేత్తలు మన కుర్రవాళ్ళని, అమ్మాయిల్ని ప్రోత్సహించి తయారు చేయండి అంటే అబ్బురమైనవి తయారు చేసి ఇస్తారు. అబ్బురమైనవి, మళ్ళీ ప్రపంచం విస్తుపోయేటట్టు. ధనం కావద్దండి. అంతేలేండి సార్, ఎందుకంటే రీసెర్చ్ అంటేనే ఒకటి పని చేస్తుంది, ఒకటి పని చేయదు, ఫెయిల్ అవుతాయి. కొన్ని తయారు చేసి కొన్ని ఫెయిల్ అవుతాయి, మళ్ళీ తీసి పక్కన పెట్టి నేర్చుకున్న లెసన్ బట్టి మళ్ళీ తయారు చేయాలి. మార్చి చేస్తూ ఉండిపోతా ఉంటేనే దొరుకుతుంది. చేయమని చెప్పండి. ఇప్పటికన్నా భారతదేశంలో వ్యాపారవేత్తలు చేస్తే ప్రపంచం గడగడలాడే సాంకేతిక విద్యని, సాంకేతిక శాస్త్రాన్ని డెవలప్ చేస్తారు మన వాళ్ళు. అందులో వేదంలో చాలా ఉన్నాయి, మేము హెల్ప్ చేయగలుగుతాం. ఇప్పుడు అడగండి మీ ప్రశ్న ఇంకోటి. ఓకే సార్. సో ఇంకోటి ఏంటంటే, మనుషులు యాక్చువల్గా ఇప్పుడు పుడితేనే, మనుషులు కానీ జంతువులు కానీ పుట్టితేనే వాటికి పాపం కానీ పుణ్యం కానీ యూనో అనుభవించాల్సి వస్తుంది కదా. సో దేవుడు అసలు ఈ ప్రపంచాన్ని ఎందుకు సృష్టించాల్సి వచ్చింది?
అసలు సృష్టి లేకపోతే మనం ఇట్లా ఆ, ఏ, కర్మలు చేసే వాళ్ళం కాదు, పాపాలు చేసే వాళ్ళం కాదు, అనుభవించే వాళ్ళం కాదు. ఆ, సో అసలు సృష్టి ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది? బాగుంది. ఇప్పుడు ఇదే ప్రశ్న కొంతమంది అడుగుతారు ఇండియాలో. ఇండియాలో అంటే అమెరికాలో కూడా ఉమ్, చాలా మంది పిల్లలు ఆ, ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ అమెరికాలో పిల్లలు కొంతమంది వాళ్ళ పేరెంట్స్ని అడుగుతారు, మమ్మల్ని ట్రిప్పుకి పంపించండి, ఇంత ఖర్చు అవుతుందంటే తల్లిదండ్రులు లేదురా ట్యాక్స్ కట్టాలి సరిపోదు డబ్బులు అని చెప్తూ ఉంటారు. మన ఉమ్, వచ్చే జీతానికి సరిపోవు అని చెప్తారు. అయితే అప్పుడు పిల్లలు అడుగుతారు, ఊరికే ట్యాక్స్ ఎందుకు కట్టాలి గవర్నమెంట్కి, గవర్నమెంటే డబ్బులు పెట్టేసేసి అన్ని చేయొచ్చు కదా అంటే, లేదురా ట్యాక్స్ కట్టకపోతే రోడ్లు వేయలేము, రోడ్లు వేయలేకపోతే మనకి రోడ్ల మీద వెళ్ళలేము అంటే, రోడ్లు గవర్నమెంట్ వేయచ్చు కదా. ఇలా అన్ని ఉమ్, పిల్లలు వాళ్ళకి తెలియక అడుగుతారు. అంతేలేండి. సో ఉమ్, ఇప్పుడు ట్యాక్స్ ఎందుకు కట్టాలి అన్న ప్రశ్నకు సమాధానం దొరికితే మీకు పరమాత్ముడు సృష్టి ఎందుకు చేయాలో మీకు అర్థమైపోతుంది. ఉమ్, పరమాత్ముడు ఇప్పుడు మీకు కళ్ళు ఎందుకు ఉన్నాయంటే ఏం చెప్తారండి మీరు? చూడడానికి. సేమ్ థింగ్. ఆయన జ్ఞానం ఉంది, సృష్టి చేసుకున్నాడు, దానిలో మనం దూరం వచ్చి. ఉహు, ఆయనకి జ్ఞానం ఉంది, ఆయన జ్ఞానంతో సృష్టి చేస్తా ఉన్నాడు. దానిలో మన ఆత్మలు ఏం చేసి అంటే, మేము వెళ్తాం అక్కడికి వెళ్తాం ఇది చేస్తాం అని చెప్పి దూరినాం మనం. కానీ అప్పుడు దేహం ఇచ్చేది భగవంతుడే అదే, భగవంతుడే అంటారు కదా. ఎందుకంటే నీకు కోరుకుంటున్నావు కాబట్టి ఇచ్చాడు. ఆహా. కోరుకుంటేనే ఇస్తాడండి భగవంతుడు ఆయనకి, లేకపోతే అసలు ఆయనకి సమస్య లేదు, ఆయనకి పట్టింపు ఉండదు ఆయనకి. ఆయన సృష్టి ఆయన చేసుకుంటున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. నేను ఉమ్, ఒక బ్రహ్మాండమైన ఇల్లు కట్టానండి, ప్యాలెస్ లాగా ఉంది. నా ఉమ్, ఆర్కిటెక్చర్ దాంతో నేను కడుతున్నాను. దానిలో ఉమ్, ఎవడో వచ్చాడు బాగుంది చూసి అక్కడే ఉండిపోతానంటే అది నీ కర్మ. ఉమ్, అప్పుడు నేను నాకు రూల్స్ పెడతా, నీ ఇంట్లో ఉండాలంటే కనుక నీ బాత్రూమ్ నువ్వు కడుక్కోవాలి, కిచెన్ నీట్గా ఉమ్, పెట్టాలి, బెడ్రూమ్ని ప్రతిరోజు ఇట్లా నువ్వు ఇట్లా దులిపి బట్టలు దుప్పటి కప్పేసి నీట్గా పెట్టాలి, వారానికి ఒకసారి బట్టలన్నీ ఉతికేసేయాలి, అన్ని ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చాను. కానీ వాడు ఉమ్, ఏం చేస్తాడు, ఎంజాయ్ చేస్తూ బద్దకిస్తాడు. ఉమ్, బద్దకిచ్చినప్పుడు ఏమవుతుంది చెప్పండి, రూల్ తప్పినట్టు అవుతుంది. రైట్. ఉమ్, నా ఇల్లు నా ఇష్టం, నేను కట్టుకున్నా, నువ్వు వచ్చి చేరతాను, ఓకే, ఎంజాయ్ చేయంటున్నా. ఎంజాయ్ ఉమ్, చేసేటప్పుడు రూల్స్ తప్పకు అని చెప్తున్నా. ఉమ్, రూల్స్ తప్పితే ఆటోమేటిక్గా యూ విల్ బి అవుట్ ఆఫ్ దట్, నీకు ఉమ్, పనిష్మెంట్ ఉంటుంది అని ఆ రూల్స్ ఓకే. బుక్లో రాసిస్తాను. ఉమ్, ఇచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలి, పాటించాలి. ఉమ్, పాటించకపోతే పనిష్మెంట్స్ ఉంటాయి. ఉమ్. సింపుల్ సో స్టోరీ. అదేనండి. అంటే ఇప్పుడు పనిష్మెంట్ అనేది ఇప్పుడు మనకు అంటే చిన్నప్పటి నుంచి చెప్పారు కదా సార్, ఒక యమలోకం ఉంటుంది, అందులో సలసలా కాగే నూరులో వేయిస్తారు అట్లా అనేది. ఇప్పుడు ఆత్మ అనే మళ్ళీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమంటారు, ఆత్మకి నాశనం ఉండదు, ఆత్మకి అగ్ని దహించి వేయదు, ఇంకా ఏవో ఉంటాయి కదా. సో ఇప్పుడు మన శరీరం ఇక్కడే వదిలేస్తాం, ఆత్మ ఒకటి వెళ్తుంది. యముడు అక్కడికి తీసుకొని పోయి ఆత్మని ఆ నూనెలో వేసి వేయించిన ప్రయోజనం ఏముంది, ఆత్మకి ఏం తగలదు కదా. సో పాపకర్మల్ని ఎట్లా చేయడం అనేది అదే రవి గారు రవి కాన్ఫ్లిక్ట్ గారు వస్తుంది. చాలా చాలా మంచి ఆలోచన చేశారు. అసలు అద్భుతంగా ఇలాగా మీలాగా అందరూ ఆలోచిస్తే ఎంతో బాగుంటుంది. చక్కగా చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు శాస్త్రం కరెక్ట్గా చదవాలి. భగవద్గీతలో స్పష్టంగా చెప్పాడు, ఆత్మ నాశనము లేనిది, ఆత్మని కరెక్ట్. నడపలేము, ఆత్మని ఉమ్, ఎండగట్టలేము, ఆత్మని మనకి ఇంకే రకంగా ఖడ్గంతో ఖండించలేము. ఇన్ని చెప్పిన తర్వాత యమలోకం ఉంది, దానిలో యముడిలో నా సలసలాకాలం నూనెలో వేస్తాడు, ఇవి ఎట్లా నమ్ముతాం, నమ్మం కదా. కరెక్ట్. అదే సో అది ఎగ్జాక్ట్. నమ్మితే ఇది నమ్మకూడదు, ఇది నమ్మితే అది నమ్మకూడదు నమ్మకూడదు. కరెక్ట్. కదా. సో ఇప్పుడు ఉమ్, మనం తేల్చుకోవాలి ఈ విషయాన్ని, ఉమ్, ఏది కరెక్ట్ ఈ రెండిట్లో. ఉమ్, అది ఇప్పుడు భగవద్గీత కరెక్టా కాదా, ఇప్పుడు అందరూ చెప్పిన విషయం కరెక్టా కాదా, ఆత్మకి నాశనము లేదు, ఆత్మని మనం ఖండించలేము, ఆత్మని మనం తడపలేము, ఆత్మని ఆరబెట్టలేము, ఆత్మని ఎండబెట్టలేము, ఇలాంటివన్నీ చెప్పుకొచ్చాడు. అవును. కాబట్టి శ్రీకృష్ణుని నమ్మినవాడు, శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత నమ్మినవాడు యమలోకం నమ్మకూడదు. నమ్మకూడదు. ఉమ్, కానీ నమ్మాలి అని అనిపించింది అనుకోండి మీకు, దాని అర్థాన్ని కరెక్ట్గా చేసుకోవాలి. అంటే అర్థం ఉమ్, ఏంటంటే, యమలోకము అంటే ఏంటంటే, యముడు అంటే యమ అన్నది ఒక వాయువు అండి. ఉమ్, మనిషి ప్రాణం పోయినప్పుడు శరీరంలోంచి ఆత్మని బయటికి తీసుకెళ్లేది యమ వాయువు. ఉమ్, ఈ వాయువు సహాయంతో శరీరంలోంచి ఆత్మ బయటికి వెళ్తుంది. ఉమ్, బయటికి వెళ్ళిన ఆత్మని ఆ యముడే చేరుస్తాడు ఎక్కడికో చోటికి.
హ్మ్. ఎక్కడికి చేరుస్తాడు? ఆ ఆత్మలోతో పాటు మనసు, చిత్తము, బుద్ధి ఇవి కూడా ఉంటాయి. పంచ సూక్ష్మ హ్మ్. శరీరాలు కూడా ఉంటాయి. సో హ్మ్. వీటిని తీసుకెళ్ళేటప్పుడు ఆ చిత్తంలో అతను చేసిన కర్మలు ఎలా ఉంటాయో దాని ప్రకారము శరీరం ఇస్తాడు. హ్మ్. ఆ శరీరం గనక అది ఏ బ్యాక్టీరియా రూపము, క్రిమి కీటక రూపము ఉందనుకోండి, అవన్నీ కూడా అనుభవించేది అలాంటి బాధాకరమైనవే అనుభవిస్తాయి. ఓకే. ఓకే. ఆహా! సో అలాంటివే యమలోకం అన్నమాట. హుహుహు. సో అలాంటి అవన్నీ అనుభవించి అనుభవించి మళ్ళీ ఆ కర్మ తీరిన తర్వాత ఇంకో జంతు రూపం అలాంటివి తీసుకుంటూ మళ్ళీ ఈ కర్మలు అనుభవించినప్పుడు మానవ రూపం మళ్ళీ వస్తుంది. హుహు. ఈ మానవ రూపంలో కూడా నువ్వు సత్యం తెలుసుకోకపోతే అది మళ్ళీ రివైజ్ అవుతుందండి. సో, యాక్చువల్‌గా లిటరల్ మీనింగ్స్ కాదనుకుంటా అవి. అంటే ఇప్పుడు వేరే సలసల లిటరలే తాగే అవి నీళ్ళు. లిటరలే కానీ మన ఊహ తప్పు అంటున్నా. లిటరల్ అవి కరెక్టే. ఓకే. ఆ! రైట్. కానీ హ్మ్. అది ఆ లిటరల్ యమలోకం ఉందంటే ఆ ఉంది. అది ఏ లోకము అంటే దుర్గంధమైన లోకము. ఏ లోకాల్లో హ్మ్. అయితే జీవి వెళ్ళి అనుభవిస్తుంటాడో అనుభవించడానికి శరీరం కావాలి కదా మరి. హ్మ్. సో రైట్. ఆ రైట్. శరీర ధారణ చేసుకొని అందులోకి వెళ్తాడు అనమాట. హుహు. ఓకే. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే మాడిపోతున్నట్టే సూర్యలోకంలో మేబీ అతన్ని ఏదో ఒక దాంతో వేసి పడేసేయొచ్చు. సో, అక్కడ మాడిపోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అంత హ్మ్. దాకెందుకు మన భూలోకంలోనే కొన్ని పురుగులు నిప్పును చూసి అట్రాక్ట్ అవుతాయి. అవును. వచ్చేసి నిప్పులో పడిపోయి చచ్చిపోతుంటాయి. పడిపోతాయి. ఆ! రైట్. రైట్. ఓకే. ఓకే. నీకు అర్థం ఇట్లా ఎందుకు? ఇట్లా అర్థం చేసుకోవాలి యాక్చువల్‌గా. అట్లా ఆహా! అర్థం చేసుకోవాలి వాడు. బాగుంది. అలానే రకరకాల జీవులు పెంటల్లోనూ వాటిల్లో తుప్పల్లో తిరుగుతూ ఉంటాయి. మరి అవును. వాటికి అది దుర్గంధము అని తెలియదు. ఎందుకంటే వాటి జీవితం అది. హ్మ్. సో అలానే మానవుడిగా పుట్టినవాడు కూడా కొంతమంది ఏమో ఉన్నత స్థితిలో పుడతారు. కొంతమంది దుర్గంధంలో పుడతారు. అవును. ఇవన్నీ చూస్తున్నాం మనం. మనం అవునవును. హ్మ్. చెత్త కుండీ స్లమ్స్. దగ్గర చెత్త కుండీ దగ్గర ఇస్తరాకు వేసేస్తే దానిలో ఉన్న మెతుకుల్ని తిని బతుకుతున్నారు కొంతమంది అవును. జీవించటానికి. హ్మ్. ఇదంతా కూడా దుర్గంధమే మరి. హ్మ్. సో సో ఇవన్నీ కూడా వాళ్ళకి మంచి జీవితం రావాలని భగవంతుని ప్రార్థిస్తూ వాళ్ళకి ఏదైనా సహాయం చేయగలిగితే మనం చేయాలి. హ్మ్. హ్మ్. సో దట్ వాళ్ళ కర్మలు ఆటోమేటిక్గా వాళ్ళు అనుభవించేది అనుభవిస్తారు కానీ మనం సహాయం చేయడం మూలంగా వాళ్ళు ఉత్తములుగా మారుతారు. హుహు. అందుకనే మనము మానవులను దానం చేయాలన్నమాట. ఓకే. దానం మూలంగా హ్మ్. ఉత్తమ జన్మలు వస్తాయి వాళ్ళకు కూడా. హుహు. యా. సో హ్మ్. అందుకని ఇది భగవంతు రచన, ఆయన సృష్టి ఆయన చేసుకుపోతున్నాడు. మధ్యలో మనం ఓకే. దూరినప్పుడు ఆయన చెప్పండి ఇగో ఈ రూల్ బుక్ రాబోయ్ అన్నాడు. హ్మ్. రూల్ బుకే వేదం. హుహు. దాన్ని సో, నువ్వు ఆయన ఫస్ట్ సృష్టించిందయితే ప్రకృతిని ఒక్కటినే సృష్టించాడంటారు. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఆయన ఓకే. రెగ్యులర్ ఫీచర్ అది. ఆహా! ఆయన సృష్టిస్తుంటాడు, ప్రళయం తెస్తుంటాడు, మళ్ళీ సృష్టిస్తుంటాడు. దానిలో మనం దూరుతున్నాం. అది విశేషం. మనం ఓకే. ఒప్పుకోవట్లేదు. ఉమ్. అదేలెండి సార్. ఇప్పుడు బాగుంది సార్. మీరు వెళ్తున్నారు, ఒక అడవి ఉంది, ఒక ఇల్లు హ్మ్. దొరికింది. ఆ హ్మ్. ఇంట్లోకి వెళ్ళి మీరు ఎవరున్నారని అడుగుతారు. ఎవరు లేరు, మీరు దూరారు. దానిలో హ్మ్. జీవిస్తున్నారు. ఒక 30-40 సంవత్సరాలు జీవించారు. మీ పిల్లలు పుట్టేశారు అక్కడ. హ్మ్. వాళ్ళు జీవిస్తున్నారు. తర్వాత మీ మనవలు పుట్టారు. వాళ్ళు జీవిస్తున్నారు. అప్పుడు తర్వాత ఎవరైనా వచ్చి అడిగినప్పుడు ఈ ఇల్లు ఎవరిది అని అడిగితే మాదే, మా నాన్న ఇచ్చాడు, మా తాత ఇచ్చాడని చెప్తారు. కానీ అంతకుముందు ఎవరు ఇచ్చారో తెలియదు ఎవరికి. రైట్. రైట్. అవును సో సార్. అలా హ్మ్. ఉండిపోతుంది. అదే కనుక తాత, బాబు మనం ఇంట్లోకి వచ్చాము, మనం ఇట్లా చేస్తున్నాము, ఇది ఎవరిదో ఇల్లు నాకు తెలియదు, నేను వచ్చి ఉన్నప్పటి నుంచి ఎవరు రాలేదు, కాబట్టి దీన్ని నేను మెయింటైన్ చేస్తున్నాను అని కొడుకు చెప్పి, ఆ కొడుకు ఇంకా తన కొడుకు చెప్పి, అలా కొడుకు చెప్తుంటే కనుక ఇది మనది కాదు అని అర్థం వస్తుంది. ఆ! అదే ఓకే. వేదం చెప్తుంది. రైట్. రైట్. యాహ్! అప్పుడు మనం ఇంట్లో అన్ని సుఖాలు అనుభవిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా బట్టలు వాష్ అయిపోతుండడం, ఆటోమేటిక్గా అన్నం వండటం అవన్నీ జరుగుతున్నాయి అనుకోండి. అప్పుడు మనము హ్మ్. అరే ఎంత అద్భుతంగా నిర్మించాడు పరమాత్ముడు అని చెప్పుకుంటాం కదా. అంతే గదా! హ్మ్. సో రవి గారు మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం ఇది. ఎందుకంటే షూర్ సార్. చాలా బాగుంది. నాకు ఇంకొక మీటింగ్ ఉంది. సో విల్ షూర్ సార్. డిస్కస్. సో ఇవాళ మండే కదా, నెక్స్ట్ మండే ఇదే టైంకి కలుద్దాం 10కి. ఓకేనా? షూర్ సార్. ఈ 7:30కి యాహ్! ఉంటానండి. థాంక్ యూ సార్. ఓకే. నమస్తే.